జయరామ్ గారు మీరు చెప్పండి. చూస్తున్నారు దర్యాప్తులే గాని, అదేవిధంగా నిందితుల ఇంట్లో సోదాలు, అదేవిధంగా అరెస్టులు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఈడీ దర్యాప్తు సరిగానే కొనసాగుతుంది అని అంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెట్రో న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము 2 విషయాలను గమనించాలి. ఒకటొచ్చేసేమో పాలనపరమైన అంశాలు ప్రభుత్వం చేస్తున్న విధానము. నెక్స్ట్ వచ్చేసి అవినీతి మీద ఏదైతే మనం ఆరోపిస్తున్నామో వాటికి తగిన సాక్ష్యాలను సమకూర్చే దాన్ని 2 విషయాలను గమనించాలి. ఇక్కడ ఈడీ కానీ, లేకపోతే సిట్ కానీ, ఇతర లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ అరెస్ట్ చేయగానే ఇక్కడ పెద్ద నిందితులుగానే ఉంటారు తప్ప వీళ్ళకు శిక్షలు పడవు. నిజంగా కనుక తగిన ఆధారాలు కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే అది అరెస్టులు జరిగితే ఇలాంటివి పడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భారతదేశం లోపల ఏ రాజకీయ నాయకుడి మీద కేసు పెట్టినా కూడా, ఏ రాజకీయ ఉన్నత కుటుంబంలో ఉండే వ్యక్తుల మీద కేసులున్నా కూడా ఇప్పటి వరకు ఎంతమందికి శిక్షలు ఉన్నాయి అనేది ప్రశ్న. ఇది కీలకమండి. సో ఈ కేసులు పెట్టడం వరకు అవి మాట్లాడుకోవడం కోసం ఒక రాజకీయ అంగ ఉపయోగపడుతుండొచ్చే కానీ, లేకపోతే ప్రజలను భ్రమల్లో తీసుకెళ్ళడానికి పనికొస్తాయేమో కానీ శిక్షలు వేయడానికి ఉంటాయా అనేది ప్రశ్న. ఈడీ అరెస్టులు చేసిన కేసులలో ఇప్పటి వరకు ఎంతమందికి శిక్షలు పడ్డవి? మన కళ్ళ ముందు కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమె నిర్దోషిగానే రిలీజ్ అయింది, మన కళ్ళ ముందు చూసారు. ఆమె మీద కూడా పుంకాలుగా టీవీ టెలికాస్టులు, టీవీలు ట్రయల్స్, ఇలా డిస్కషన్ ట్రయల్స్ ఇలా చెప్తూ పోతే అనేకమైనవి జరిగినాయి. కానీ తీరా చూస్తే ఆమెకు సరి అయిన సాక్ష్యాధారాలు లేవని, ఆమె నిర్దోషి నిరపరాధులు అని చెప్పేసి కేసును పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని పూర్తి జడ్జిమెంట్ రాలేదు. ఇంకా అది కేసు ఎట్లాగో వీక్ అయిపోయినట్టే, ఇక దాంట్లో ఏమి ఉండదు, చచ్చిపోయినట్టు ఇట్లా. అంటే ఇది కూడా అదే విధంగా అయిపోతుంది అంటారా? చెప్తున్నా వినండి. సో ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి, ఇప్పుడు నిజంగా ప్రజల కోసం కనుక ప్రభుత్వాలు పనిచేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఒక్కొక్క ఊరుకు 2 నుంచి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ గ్రామాన్ని టచ్ చేసినా కూడా బెల్ట్ షాప్లో ఉన్న విషయాన్ని మోహన్ రెడ్డి గారికి తెలుసు, విజయభాస్కర్ గారికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. మరి ఆ బెల్టులు షాపులు తొలగించే క్రమాన్ని ఎందుకు ప్రభుత్వము దానిపైన యాక్షన్ తీసుకోవటం లేదనేది ప్రశ్న. ఇప్పుడు ఓవరాల్గా సంపాదన కోసమే బెల్ట్ షాపులు ఉండాలా, లేకపోతే రాజకీయ నాయకుల అవసరాల కోసమే ఉండాలా, లోకల్గా మనకు పైసలు ఖర్చు చేసే వ్యక్తులకు మాత్రమే చేతిలో ఉండాలా, లేకపోతే ప్రజల ఆరోగ్య రీత్యా ఇవన్నీ తొలగించాలా అనేది ప్రధాన ప్రశ్న. ఇది అమ్ముకోవడానికి చేయడానికి మాత్రమే ఉపయోగపడాలనుకుంటే మనం ఏం చేయలేం. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం చేయలేం. ఇది మాట్లాడడానికి వినడానికి మాత్రమే వినసొంపుగా ఉంటుంది. కానీ ప్రజలకు నిజంగా కనుక మేలు చేయాలనుకునే ప్రభుత్వాలు కనుక ఉన్నట్టయితే, ఉందని నేను అనుకోవటం లేదు, ఉన్నట్టయితే ఆ ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే బెల్ట్ షాపులను రిమూవ్ చేయటము. ఈరోజు శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ లెక్కల ప్రకారము ఈరోజు ఆదాయము, తెలంగాణ ఆదాయం వచ్చేసేమో దగ్గరగా 70 నుంచి 80 వేల కోట్లకు చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 90 వేల నుంచి 1,00,000 కోట్లకు కూడా చేరుకున్నది. ఇది ఈ లెక్కల నిజాయితీ అయిన లెక్కల ప్రకారం. ఇక బెల్ట్ షాపుల లెక్కలు అయితే ఇందులోకి రావు. ఆ బెల్ట్ షాపుల లెక్కలు రాకుండా అది అబో 1,00,000 కోట్లు అది ఉంటుంది. విచ్చలవిడిగా తాగిపిచ్చేసి యువతను పక్కదోవ పట్టించేసి నిద్రపుచ్చుతూ ఉంటే రేపు మర్డర్లు, మానభంగాలు, రేపులు, ఇంకా చెప్పాలి అంటే ఏ వ్యవస్థలో ఏ దారుణమైన తీసినా కూడా దాని వెనకాల ఆల్కహాలే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ కల్ప్రిట్ ఆల్కహాలు, డ్రగ్స్, గంజాయి, ఇట్లా అన్నీ ఉంటాయి. వీటిపైన కార్యాచరణ ఊకదంపుడు కార్యాచరణము ఇటు ఏపీ తెలంగాణలో జరుగుతుంది తప్ప దానిపైన సీరియస్ యాక్షన్ ఎక్కడైనా జరిగిందా? ఇప్పటి వరకు ఎవడు ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ చేసేవాడిని ఏమైనా పట్టుకున్నారా? వానికి ఏమైనా శిక్షలు ఉన్నాయా? వాడికి ఏమైనా నిజంగా ప్రభుత్వం పనిష్ చేసిందా? గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పనిష్ చేసిందా? ఏమైనా జరిగిందా అంటే జీరో. అంటే ఇంత జరుగుతున్నా కూడా కల్ప్రిట్స్ని పట్టుకోకుండా
ఇక్కడ ఏదేదో మనం తవ్వుతున్నాము, ఏదో చేస్తున్నాం అనేది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఉంటే రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు నిలుస్తాయా? జయరాం గారు ఒక నిమిషం, ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఒక నిమిషం. ఏదైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీలే కానీ, లేకపోతే ముందుగా రాజకేశ్ రెడ్డి కానీ, వీళ్ళెవరు కూడా వీళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేదు, అంటే వీళ్ళు నాయకులు కాదు, ఏం కాదు. సో వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద కేసులో భాగమయ్యారు అసలు? ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్ లోపల ప్రభుత్వం లేని సంబంధం లేని వ్యక్తులు అందామా, టీడీపీ గవర్నమెంట్లో కానీ అందామా, అటు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందామా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో అందామా? ఆల్కహాల్ అయితే ఏర్లై వారుతుంది కదా, మరి ఏ సంబంధం లేని వ్యక్తులకు మరి నాకో మీకో మా విజయభాస్ గారికి మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావట్లేదు? ఇంత 1000 కోట్ల బిజినెస్ మా చేతులలో ఎందుకు లేవు, మీ చేతులలో ఎందుకు లేవు, ముఖ్యంగా ప్రజల చేతులలో ఎందుకు లేవు? ఉన్నతమైన కుటుంబాల అండదండలతోని ఉండే వ్యక్తులలోనే ఎందుకు ఉన్నది? ఇక్కడ ప్రభుత్వాలు ఏ రూపంలో ఉన్నా, ఇక్కడ ప్రభుత్వానికి రూపాలు ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, ఎల్లుండి టీడీపీ ఉండొచ్చు, మరుసటి రోజు వైసీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, రూపాలు మారిపోతుంటాయి. కానీ ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉండే నేతలు పెద్దలు కానీ ఇది ప్రజల శ్రేయస్సు కోసం అనుకున్నప్పుడు చేయాల్సిన తక్షణ పని ఏంటంటే వీళ్ళ రక్షణ కోసం చేసిందంటే ఆల్కహాల్ని కంట్రోల్ చేయడం కదా. నేను మొత్తము ఇదేదో దేశాన్ని ఉద్ధరించేటట్టు దీన్ని నిర్మూలన చేయమని చెప్పట్లేదు, అది జరగదు కూడా. కనీసం కంట్రోల్ చేసే బాధ్యత అయితే ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. మరి ఎందుకు జరుగుతలేదు అది? నేను ఈ ఒక్క డిస్కషన్ కాదు, కొన్ని వేల డిస్కషన్లలోనే ఇది నేషనల్ కానీ ఈవెన్ మన ఛానల్స్ కానీ ఇదే చెప్తాను. వై వీఆర్ ఎంకరేజ్ ద ఆల్కహాల్ అండ్ డ్రగ్స్? మనం డ్రగ్స్ డైరెక్ట్గా ఎంకరేజ్ చేయకపోవచ్చు. ఒక నేరస్తుడిని పట్టుకోకపోతే ఆటోమేటిక్గా అది ఎంకరేజ్ జరుగుతున్నట్టే, నేరస్తుడిని శిక్ష పడకపోతే అది ఎంకరేజ్ అవుతున్నట్టే, నేరస్తుడు ఎవడో మనము ప్రజల ముందు పెట్టకపోతే అది అవుతున్నట్టే. దీని వెనకాల ఓన్లీ చిల్లర మల్లర ఉండే పెట్లర్స్ వీళ్ళే కదా మనం దొరకబట్టేది. ఎప్పుడైనా ఇక్కడ తాగుబోతులను చూసేసి మన ఆదాయాన్ని సంతోషపడదామా, లేకపోతే మన కుటుంబంలో ఉండే వ్యక్తులే అనుకుంటే బాధపడదామా? అంటే ఇది కదా, ఈ అంశాలన్నీ ఇటు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఈ పాలసీస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకు ఉండవు? ఓన్లీ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగానే ఎందుకు మారుతున్నాయి? ఇది మారినంత కాలము, ఇది చేసినంత కాలము ఏ రూపంలో అయినా రావచ్చు. సునీల్ అందామా, అనిల్ అందామా, ఎక్సెట్రా అందామా అన్నది కాదు ఇక్కడ. అక్కడ ఆ వ్యక్తులలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ కనుక బీజేపీనో లేకపోతే జనసేననో కాంగ్రెస్ అయితే రాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కాంగ్రెస్ లేకపోతే వైసీపీనో వచ్చిందనుకో, సేమ్ ఇదే స్టోరీ ఉంటుంది. అంటే ఇది నిరంతరము ప్రక్రియలాగా నేరస్తుల్ని వెతకడం కాదు, అసలు నేరాన్ని చేయకుండా ఆపలేమా? అది కదా, మనం ఎక్కడ అంశాన్ని రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయకుండా పైన ఉన్నదాన్ని మనం పట్టుకునే ప్రయత్నం లోపల ఏం ఉపయోగం? ఈరోజు ఈడీ వస్తే ఎవడికి ఉపయోగము, సిబిఐ వస్తే ఎవడికి ఉపయోగము, సునీల్ పట్టుకుంటే ఎవడికి ఉపయోగము? సునీల్కు రేపు పెద్ద ఎత్తున లాయర్లు ఉంటారు, కథ ఉంటుంది, కార్ఖానా ఉంటుంది, వస్తారు, జైలు పోతాడు, వస్తున్నారు. ఇట్స్ సింపుల్. దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పటి వరకు ప్రజలకు జరిగిన అన్యాయమైన ఆరోగ్యాన్ని ఏ ప్రభుత్వం అయినా తీసుకురాగలదా? గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అసలే ఇవ్వలేదు. అంటే ఇంకా మనము డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రభుత్వాలు తాగడానికి ఎంకరేజ్ చేస్తున్నాయి. వై? బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ బిజినెస్, నాట్ పబ్లిక్ హెల్త్. అలాగని చెప్పేసి పబ్లిక్ హెల్త్ విషయం లోపల ఈరోజు హాస్పిటల్లో అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కిందకే వస్తాయంటారా? నేను పొలిటికల్ వెండెంటా అని సింపుల్ గా కొట్టేయలేను. నిజంగా నేను అదే చెప్తున్నాను. పొలిటికల్ వెండెంటా అని చెప్పడానికి నేనేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు, వైసీపీ కార్యకర్తను కాదు. సో ఇక్కడ నేను చెప్పేదంటే ప్రజలకు నిజంగా మీరు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు మొత్తం కూకటి వేళ్లతోని పెకిలి పారేయాలి. అది మీరు చెయ్యట్లేదు కదా అంటున్నాను. ఒక సునీల్ను అరెస్ట్ చేసినంత మాత్రాన, లేదా కాన్మూర్ ఫ్యామిలీ మీద అరెస్ట్ చేసిన, ఇంకెవరో 10 మందిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇదేం ఆగదు కదా. ఇప్పుడు ఆగలేదు కదా, ఇప్పుడు ఏమైనా ఆగిందా? అంటే ఇక్కడ ఇది ఎంతకాలం అంటే ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ దాదాగిరిజం చూపిస్తున్నారు తప్పితే
డెమోక్రటిక్ గా పాలనాపరమైన అంశాలు కాన్సన్ట్రేషన్ చేసేసి దోషులను పట్టుకున్న తర్వాత దానిపైన పూర్తి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఎవిడెన్సే లేకపోతే ఎవిడెన్స్ లేకపోతే ఏం చేస్తారు చెప్పాలా, కేసును కొట్టేయమని ఇంకేదో ఏదో చెప్పేసి బెయిల్ కోసం కావాలన్నా తీసుకొచ్చుకుంటారు, బెయిల్ వస్తుంది, అవి చేస్తున్నారు శరామామలు. ఇవి జరగలేదా? కేసులు వీక్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఈరోజు ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు తెలియనివా? అంటే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది? ఓన్లీ పొలిటికల్ గా గెయిన్ అవుతుండొచ్చు. ఒక పార్టీ మీద కేసులు పెట్టి ఇంకొక ప్రభుత్వం ఎంజాయ్ చేస్తే పొలిటికల్ గా గెయిన్ అవుతుండొచ్చు. అది ఎంత క్షణికావేశమే కదా అది.